హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుణశేఖర్ గారి సినిమా వస్తుంది అని అంటే టాలీవుడ్లో ఆ బజ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుందన్నమాట. మరి ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇస్ యుఫోరియా. ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మనందరికీ అర్థమైపోయింది ఏంటంటే ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పి. మరి ఈ సొసైటీలో బతకాలి అని అంటే నేటి బాలలే రేపటి పౌరులు అని కూడా మాట్లాడుతుంటాం. మరి ఇందులో గుడ్ పేరెంటింగ్ ఏంటి, బ్యాడ్ పేరెంటింగ్ ఏంటి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మరి దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చేసాను అలాంగ్ విత్ ఆర్ యుఫోరియా టీమ్. మరి వస్తూ ఎవరెవరిని తీసుకొచ్చానో తెలుసా? అదిగోండి, కెప్టెన్ ఆఫ్ ద షిప్ గుణశేఖర్ గారిని. హాయ్ సార్, నమస్తే. అండ్ అలానే భూమిక గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యంగ్ సెన్సేషన్ అవ్వబోతున్నటువంటి ఒక బ్యాచ్, యుఫోరియా బ్యాచ్. హాయ్ గైస్. లిఖిత, పృథ్వీ, రోనిత్ అండ్ అలానే విఘ్నేష్. అండ్ వీళ్ళు ఈ మూవీలో ఎటువంటి రోల్స్ పోషించారు అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అండ్ ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ నీలిమా గారు. ఎలా ఉన్నారు? I'm doing well. How are you? వెరీ వెల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా గుణశేఖర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టేద్దాం. సార్, మీ మీద ఉన్నటువంటి అంచనాలు ఏంటి? ఈ యుఫోరియా ఏంటి? సడన్గా ఈ యూటర్న్ ఏంటి? అసలు ఎక్కడ మొదలైంది ఏంటి? యూటర్న్ అనేది కాదండి. యాక్చువల్ నా కెరీర్ మీరు గమనిస్తే నా కెరీర్ బిగినింగ్లో అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథ ప్రకారమే వెళ్ళి తీసిన సినిమాలు ఉన్నాయి. అవును. సో తర్వాత మనం స్కేల్ పెంచుకుంటూ కథకు అనుగుణంగా స్టార్స్తో వర్క్ చేసినప్పుడు వాళ్ళ ఇమేజ్కి ఆ స్కేల్కి తగ్గట్టుగా కొద్ది భారీ సినిమాలు తీయడం జరిగింది. ఎగ్జాక్ట్. బట్ ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా వీళ్ళకు కుదిరినప్పుడు మనోహరం లాంటివి కూడా మరి చిన్న చిన్న సినిమాలు కాన్సెప్ట్ బేస్డ్ చేశాను నేను. సో ఇప్పుడు ఏంటంటే నాకు అంటే ఇది సొంత బ్యానర్. మేము ఆఫ్టర్ గుణ టీమ్ వర్క్స్ మీద రుద్రమదేవి, శాకుంతలం ఇది తీసాం. సో తర్వాత మా నీలిమ ముందుగా అడిగింది ఈసారి కంప్లీట్గా కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీద్దామని చెప్పి అనగానే అప్పుడైతే గుణ టీమ్ వర్క్స్ కాదు, ఇది గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్, అంటే బ్యానర్ పేరే హ్యాండ్మేడ్ ఫిలిమ్స్. సో అంటే అంత ఆర్గానిక్గా మనం స్టోరీ చేసి డెఫినెట్గా స్టోరీ ఓరియంటెడ్ వెళ్దామని చెప్పి ఈ కథను అనుకోవడం జరిగింది. సో అలాగా ఈ గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ మీద యూఫోరియాతో ఇంకొక చాప్టర్ మొదలైంది. వండర్ఫుల్ సార్, వెరీ వెరీ ఎక్సైటెడ్. February 6th ఈ సినిమా మనందరి ముందుకు రాబోతుంది కాబట్టి ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అండ్ భూమిక గారు, గుణశేఖర్ గారి దగ్గర నుంచి ఇటువంటి ఒక మూవీ రాబోతుంది, ఇందులో మీరు ఒక క్యారెక్టర్ పోషించాలి అన్నప్పుడు క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నారా ఈ సినిమా? లేదంటే గుణశేఖర్ గారు ఆ ఒక్కడు మెమరీస్లో ఇంకా ఉండి అక్కడి నుంచి గుణ గారి మూవీ కదా చేయాలి అనుకున్నారా? వాట్ ఇంప్రెస్డ్ యూ ద మోస్ట్? See, the fact that I've worked with him once and I know how he works, that is definitely the key point. But more important is the script. The script, when he told me, he briefed me, and then I read the entire story. I had a long conversation with him, which I've mentioned. I was in London and we had a very long conversation over phone. This script is something that has really touched my heart. The character, the script, everything about it. And I have to say it's by far, for me as an actor, the most challenging, the most heart-touching film I've done in my entire career. Wow. And I hope I've done justice. I really hope. So I think all of it together, working with Guna sir, the script, it was a fantastic offer. And I couldn't say no to it. వండర్ఫుల్. అండ్ మీరే స్వయంగా చెప్పడం మా అందరికి ఇంకా భరోసా ఇస్తుంది, అంటే Feb 6th వెళ్ళి చూడాలి అని చెప్పి. ఎందుకంటే మీ కెరియర్లోనే ఇది బెస్ట్ రోల్ అని ఇప్పుడే కాదు, మీరు ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పారు. సో అందుకనే ఇంకా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అనమాట. నా ఒకసారి మన యుఫోరియా బ్యాచ్ అందరికీ కూడా హెల్లో చెప్పేద్దాం. లిఖిత, హాయ్. సో ఏంటి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎలా ఆడిషన్ జరిగింది, ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? First of all, very grateful for the opportunity. I think Gunashekar గారితో వర్క్ చేయడం ఈజ్ మా ఇంట్లో కూడా గుణశేఖర్ గారితో సినిమా చేస్తున్నానంటే మా పేరెంట్స్ అసలు కథ కూడా అడగలేదు ఏంటి అని, అంత నమ్మకం. అండ్ ఇట్స్ సచ్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్, ఫర్ ది ఎంటైర్ టీమ్. అండ్
నాకు గుణశేఖర్ గారి టీం నుంచి కాల్ వచ్చిందండి ఒక 2024 ఆ టైంలో. అప్పుడే జిమ్ నుంచి బయటకు వస్తున్నాను, కాల్ వచ్చి నాకు మెసేజెస్ వచ్చాయి, గుణశేఖర్ గారి టీం నుంచి మీ నెంబర్ అడుగుతున్నారు, ఆఫ్ కోర్స్ ఇవ్వండి అని. సో ఐ థింక్ ఐ కేమ్ ఇన్, స్పోక్ టు సర్, గేవ్ అన్ ఆడిషన్, డిడ్ అ ఫోటో షూట్, అండ్ దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. వండర్ఫుల్. అండ్ అలా పేరెంట్స్ కూడా ఇంప్రెస్ అయిపోయారనమాట గుణశేఖర్ గారి సినిమా అంటే. Yeah, very surprisingly. Basically, my journey, I'm a medical graduate, MBBS graduate. దాని తర్వాత మిస్ ఇండియా చేశాను. ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ 2022 టైటిల్ హోల్డర్. మా మమ్మీ ఒకరోజు వచ్చి నా దగ్గరికి, నువ్వు టైటిల్ గెలవకపోతేనే నాకు ఇంకా ఇష్టం, ఇంకా బెటర్ అన్న పర్సన్ ఫ్రమ్ దేర్ టు, ఓ గుణశేఖర్ గారితో సినిమా చేస్తున్నావా, ఏంటి క్యారెక్టర్ ఏంటి అని కూడా అడగలేదు. ఐ థింక్ హౌ మచ్ ది ఆడియన్స్ ఆర్ ఇన్ షాక్. డైరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి గ్లిమ్స్ లాంచ్లో కూర్చోబెట్టాను. ఓపెన్ చేస్తే ఆ ట్రైన్లో అలా పాకుతున్నాను పైకి. సో ఐ థింక్ ఇప్పటికీ నేను కూడా అడగలేదు వాట్ ద రియాక్షన్ ఇస్, బట్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సచ్ అ కూల్ ప్రాజెక్ట్ అండ్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ పృథ్వీ దగ్గరికి వద్దాం. కాదా, పోస్టర్లో చూస్తుంటే అండ్ ట్రైలర్లో చూస్తే అర్థమైపోయింది, ఏదో సైకో రోల్లో ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది. మరి అటువంటి ఒక రోల్ చేసేటప్పుడు, అది కూడా ఫస్ట్ సినిమాకి, ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండింది అండ్ మీకేమనిపించింది? అంటే ఇంట్లో సపోర్ట్ వైజ్ దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ, నీకు ఏం కావాలి అది చేసుకో. సో అంటే రోల్ బట్టి వాళ్ళకి సంబంధం లేదు. ఐ టోల్డ్ దెమ్ ఐ గాట్ ఆపర్చునిటీ ఫ్రమ్ గుణశేఖర్ గారి సినిమా. మై డాడ్ వాజ్ లైక్, డోంట్ లీవ్ దిస్ ఆపర్చునిటీ, ఇమీడియట్గా చేయాలి, ఆయనతో సినిమా అంటే జోక్ కాదు, గో డూ ఇట్ అన్నారు. సో దట్స్ హౌ ఐ గాట్ ఇట్. అండ్ లైక్ ఏదో ఆడిషన్కి వచ్చా, చూసా, తీస్తారు, చూసారు, నెక్స్ట్ డే రమ్మన్నారు, మళ్ళీ వచ్చా, మళ్ళీ 3వ రోజు కూడా రమ్మన్నారు ఆడిషన్కి, వచ్చా. వచ్చిన తర్వాత నువ్వే విలన్ అన్నాడు. నేను ఇలా చూస్తున్నా, ఇప్పుడు మనమేంటి విలన్ ఏంటి అనుకుని, ఆబ్వియస్లీ ఆపర్చునిటీ వదులుకోకూడదు అని చెప్పి ఐ జస్ట్ గాట్ ఆన్ బోర్డ్. వండర్ఫుల్. అండ్ రోనక్, మీ రోల్ ఎలా ఉండబోతుంది యూఫోరియాలో? నాది యాక్చువల్లీ మెటఫర్ అండి, హీరోకి విలన్ కి మధ్యలో ఉంటది. ఇప్పుడు కూడా అలానే ఉంది, హీరోకి విలన్ కి మధ్యలో. క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను ఎక్కువ చెప్పలేను, స్టోరీ రివీల్ అయిపోద్ది, కానీ హీరోకి విలన్ కి మధ్యలో ఉంటది. ఓకే. యా, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. యా, మీకు బాగా నచ్చింది ఏంటి మీ రోల్లో? నా రోల్లో నాకు గుణశేఖర్ గారు యాక్షన్ కట్టి చెప్పడం నచ్చింది. అంతే. వెరీ గుడ్, సూపర్. ఒక ఆన్సర్ చాలు, ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆన్సర్కే ఫుల్ ఫ్లాట్ అయి. నేను చిన్నప్పటి నుండి సార్, ఆబ్వియస్లీ సార్ సినిమాలు చూసి పెరిగా, ఏదో ఒక రోజు సార్ ఒక సీన్, ఒక షాట్ దొరికినా చాలా అనుకున్నా. నాకు ఒక క్యారెక్టరే ఇచ్చారు, ఇంకా అంతకన్నా ఏం కావాలండి. ఇప్పుడు మీకు కనిపించేస్తుంది నా మొహంలో ఆనందం, నా హార్ట్ కూడా కొట్టేసుకుంటుంది. బటర్ఫ్లైస్ బేసిక్, ఎవ్రీ మూమెంట్ యాక్షన్ కట్టులో ఇంకా అది వేరే ఫీలింగ్. అది సార్ చెప్తున్నారు మన పేరు, మైక్ లో సార్ మన పేరు చెప్తున్నారంటే, అండ్ ద ట్రీట్మెంట్ ఆల్సో, ఇట్ వాజ్ నాట్ లైక్ ఇట్స్ న్యూ పీపుల్. He treated us like he worked with big stars. So he treated us like stars, even if the situation was chaotic. He never showed it on us. So ఒక స్టార్ ట్రీట్మెంటే ఉండేది అందరికి, మాకనే కాదు అందరికి. సో అలా చూసుకునేవాళ్ళు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఐ విల్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్, బట్ ఐ డిడ్ంట్ వాంట్ టు. అండ్ ఇప్పుడు ఎస్ విఘ్నేష్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ట్రైలర్లో చూస్తే చాలా సీరియస్గా రగెడ్ లుక్స్తో కనిపించారు, అండ్ ఇక్కడ చూస్తే చాలా డీసెంట్గా, అప్పటి నుంచి చాలా క్వైట్గా కూర్చొని ఉన్నాడు. ఐఎమ్ నాట్ షూర్ ఎంతవరకు నిజమో, బట్ యా, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది విఘ్నేష్ ఇన్ యూఫోరియా? మీరు పర్ఫెక్ట్గా డిస్క్రైబ్ చేశారండి. చాలా షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. అంటే నేను బయట కొంచెం సిగ్గు అట్లా ఎక్కువ, నాకు ఒక్కడనే ఉంటాను కొంచెం, కానీ క్యారెక్టర్ వేరే, చాలా రగ్గడ్గా అట్లా ఉంటుంది. అందరూ వచ్చినట్టే నేను కూడా ఆడిషన్స్ ద్వారా, నేను యూఎస్లో యాక్టింగ్ కాలేజ్లో ఉండే, అప్పుడే నేను వైజాగ్లో సత్యానంద్ గారు అని యాక్టింగ్ టీచర్ ఉంటారు, అక్కడ ఒక ఫ్యూ డేస్ స్పెండ్ చేసిండే. అది అయిపోయి కూడా 2 years ఆల్మోస్ట్ అయిపోతుంది. సార్ వాళ్ళు కాస్ట్ చేస్తున్నప్పుడు సత్యానంద్ గారిని అడిగితే అట్లా నా ప్రొఫైల్ వెళ్ళింది. సో నేను అక్కడ ఉండగా ఒకసారి నాకు బాగా గుర్తు, జూమ్ కాల్ మాట్లాడాను నేను నీలిమా గారితో, గుణశేఖర్ గారితో. అప్పుడు వచ్చినాక నేను ఆడిషన్స్ అలా ఇచ్చి దెన్ ఆన్ బోర్డ్ అయ్యా.
ప్రాజెక్ట్కి. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు అందరు కూడా ట్రైలర్లో. సో మాట్లాడుకుందాం ఇంకా మరింతగా. బట్ అంతకంటే ముందు నీలిమ గారు, ఇంతకుముందు నాన్నగారు చెప్తున్నారు ఏంటంటే నీలిమ ఇచ్చినటువంటి ఒక సజెషన్, ఇటువంటి ఒక కథ చేయాలి అని చెప్పేసి. అని మరి ఒక ఎమోషనల్ సోషల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి మీకెందుకు అనిపించింది నాన్నగారికి ఇటువంటి ఒక అడ్వైస్ ఇవ్వాలి అని చెప్పి? అడ్వైస్ ఇచ్చేంత పెద్దదాన్ని కాదండి, సో అడ్వైస్ కాదు, బట్ జస్ట్ లైక్ అ చేంజ్ ఆఫ్ జాన్రా. అన్ని పీరియడ్ ఫిల్మ్స్ ఏది ఇస్తున్నాం అండ్ ఆల్ దట్, సో వాంటెడ్ టు మేక్ సంథింగ్ కంటెంట్ డ్రివెన్. ఓకే. అలా అనుకున్నప్పుడు యాక్చువల్లీ ద స్టోరీ మై డాడ్ హెడ్ పుట్ ఇట్ టుగెదర్ అండ్ వీ రియలీ లవ్డ్ ఇట్. చదవంగానే నాకు మా సిస్టర్ యుక్తకి చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. కానీ ఏంటి ఇలాంటి ఒక సినిమా తీస్తే మన ఆడియన్స్ అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా అన్నలాంటి ఒక, అంటే దేర్ సో మెనీ సోషల్ ఈవిల్స్ అండి ఇన్ సొసైటీ. అది మనం మాట్లాడం కానీ జరుగుతుంటాయి అవన్నీ. మన మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చూపెట్టాం కానీ ఉన్నాయి మన సొసైటీలో. సో అలాంటివన్నిటి అడ్రస్ చేస్తూ ఒక ఫ్యామిలీని దాంట్లో పెడితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. రేపు ఆడియన్సెస్ చూసినప్పుడు కూడా Feb 6th ఐఎమ్ షూర్ దే విల్ బీ షాక్డ్. ట్రైలర్లో రివీల్ చేసిన దానికి అని చాలా కొంతమంది ఎవరో ట్రైలర్లో అన్నీ చెప్పేసినట్టు ఉంది అని అంటున్నారు. లేదండి, చాలా ఉంది. అన్నీ చెప్పినట్టు అనిపిస్తుంది అంటే ఇంకా ఏదో ఉంది, ఇంకా పెద్దవేవో ఉన్నట్టు